ఎన్డీఏ కూటమి గెలిస్తేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. టీడీపీ, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి వనమడి కొండబాబు తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్పొరేషన్లోని 27వ డివిజన్లో కొండబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు పృథ్వీరాజ్, మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుంకర పావని తిరుమల కుమార్లు పాల్గొన్నారు. ఇంటింటా పర్యటించి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో 5 ఏళ్లలో అరాచక పాలన సాగిందన్నారు. టీడీపీ, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకులన్నారు. ఈ ముగ్గురు హయాంలో ఏర్పడిన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, డివిజన్ పార్టీ అధ్యక్షులు కోడూరి పెద్ద, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ దాని మీద ఓట్లు అభ్యర్థించడానికి ఈరోజు ప్రజల్లో అందరు ఆవేదన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచేస్తారు, ఇంటి పన్ను పెంచేస్తారు, చెత్త పనులు వేస్తారు, రేట్లన్నీ పెరిగిపోయి బాబు ఈ ప్రభుత్వం అని చెప్పి వ్యతిరేకత చెప్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడండి కిట్కూలీలకు ₹1,00,000 కట్టామండి. ₹1,00,000 కట్టిన వాళ్ళకి ఇల్లు ఇవ్వలేపారండి. ఎంత దారుణం అండి. అంటే 5 సంవత్సరాల పరిపాలన, అంతకుముందు 3 సంవత్సరాల ముందు కూడా 8 సంవత్సరాలు ₹1,00,000 వడ్డీ ఎంత వస్తుంది? వడ్డీ ఎంత అవుతుందండి? కట్టిన ఇల్లు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా అందరికి ఇల్లు ఇచ్చారని చెప్పి పట్టా చేతిలో పెట్టేశారండి. ఆ ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించలేపారు వాళ్ళకి. చేతికి ఏదో పట్టా ఇచ్చారంతే పేరుకి. వాళ్ళు ఎవరు కూడా ఆనందంగా సంతోషంగా లేరండి. వాళ్ళకే ధైర్యం చెప్పినప్పుడు, అమ్మ మనం వస్తే కిట్కూలీలు కాకినాడలో కట్టించేస్తాం, ధైర్యంగా ఉండండి, పాత డబ్బులు మీరు కట్టారు, ఇల్లు ఇవ్వలేదు, మళ్ళీ వచ్చి మేము ఇల్లు ఇస్తామని చెప్పి ధైర్యం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, తప్పనిసరిగా మీకు ఓటేస్తాం బాబు, ఈరోజు మీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది నమ్మకంతో ఉన్నారు. ఈ వార్డే కదండి, అన్ని వార్డులు ఇదే పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ నగర ప్రజలకి సరైన ఇల్లు ఇవ్వలేకపోయారండి. కొమరగిరి తీసుకెళ్లారండి, 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి. ఈరోజు అక్కడ వర్షం వస్తే మునిగిపోతాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరు కట్టుకోవడానికి సుముఖం చూపించలేకపోతున్నారు. ఎవరు కూడా అక్కడ నివాసం ఉండలేమన్న భయంతో ఉన్నారు. అందుకే ఈ ప్రజలందరికీ చెప్తున్నా, కాకినాడ ప్రజలందరికీ ఈ రోజున, అమ్మ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత కాకినాడ ప్రజలకి కాకినాడ నగరంలోనే కిట్కూలీలు కట్టించేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.